అవా ఈ క్యాలెండర్ పాడుగాను చూడంగానే సంవత్సరం మొత్తం అయిపోయింది. ఈ 2025లో చేసింది ఏం లేదు. అప్పుడే డిసెంబర్ కూడా వచ్చింది. ఇదే లాస్ట్ మంత్ డిసెంబర్. ఈ సంవత్సరం ఏమైనా చేసిందా? ఏం కూడా చేయలే. చేసిందా? ఏం గుర్తొస్తలేదు. ఏంద్రా ఏం చేసినావురా ఈ సంవత్సరం? ఏం బీకినావని? ఏం బీకలేదు. ఏందో చేసినా ఏందో పొడిచిందని పెద్ద ఆలోచించబడింది, బిల్డప్లు ఇవ్వబడుతుంది. ఏంద్రా లేదు లేదు, ఏదో చేసిన. ఎంత ఆలోచించిన మైండ్ గుర్తొస్తలేదు. ఏం చేసిన? మా దోస్తు గానికి 20 రూపాయలు అప్పించిన. ఎవడాడు? లడ్డుగాడు. ఆనికి ఫోన్ చేసి ఇప్పుడు నా పైసలు అడుగుతా. అవలేగాడు జనవరిలో తీసుకున్నాడు, ఇంకా కూడా నా పైసలు ఇస్తలేడు. డిసెంబర్ వస్తుంది, అయిపోతుంది. ఇక ఫోన్ చేస్తావు. అరే రాజేష్, ఏమైందిరా? రమ్మన్నావు, కూర్చుండబెట్టినావు. ఓ మాట లేదు, ముచ్చట్లేదు. ఏమో బాగా ఆలోచిస్తాను. ఏంద్రా? ఏం లేదురా, ఇంకా 4 రోజులు అయితే 31st. అది ఎట్లా గడపాలా, ఎట్లా చేయాలా, ఎట్లా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తాను. నీ దగ్గర నా దగ్గర రూపాయలే కదా, ఎవరు దొరుకుతాడని చూస్తాను. కానీ గ్రాండ్గా చేసుకోవాలనుకుంటాను. అరే మనం 4 ఉన్నాం, వాళ్ళకి ఫోన్ చేసి రప్పించుకుందాం. ఓకేనా? 4 కలిసి తల్లిని వేసుకొని చేద్దాం. సరే. అరే రాకేష్ ఫోన్ చెప్తాను. మాట్లాడు. చెప్పురా రాకి. అవులేనా 20 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా? కడుపుకు అన్నం తింటానవా, గడ్డి తింటానవా? పోయినసారి జనవరిలో తీసుకున్నావు, ఇంకా 4 రోజులు అయితే డిసెంబర్ అయిపోయి జనవరి వస్తుంది. ఇంకెప్పుడు ఇస్తావురా నువ్వు? ఆగురా. అసలు నీ 20 రూపాయలు నేను ఎప్పుడు తీసుకున్నారా? అరే అవులాగా జనవరి 18 తారీఖు తీసుకున్నావు సిగరెట్ తాగుతా అని. పైన ప్రెస్ ఉంటారు నీకు. తర్వాత ఎవరు గుర్తుండాలి? ఇక మర్యాద కొద్దీ తీసుకున్న పైసలకు మిత్తి కలిపి మొత్తం మిత్తి 1000 రూపాయలు అవుతుంది. మిత్తితో సహా నా పైసలు నాకు పడాయి. మిత్తి 1000 రూపాయలు అయింది. ఏంద్రా వాడిత్తడిగా నువ్వు పీకి కట్టలు కట్టుకుంటావు. ఏం తిరుగురా అవులేగా ఊకే. చల్. అవురా నల్లముఖంగా ఆడిది. నీకు నేను ఎన్నోసార్లు బీర్లు తాగిపించిన, గుర్తుందారా నీకు? బీర్లకు పైసలు ఏమని అడిగిందా నేను గిట్లా? బిడ్డ, ఆ బీర్లకు అన్నిటి కలిపి పైసలు మిత్తి గిట్లా వసూలు చేసింది అనుకో, నీ ఆస్తి అమ్మినా సరిపోదు. ఇత్తవారు మరి మిత్తి? సరే కానీ గయాన్ని ఎందుకు ఇప్పుడు కానీ. అరే మామ, ఇంకో 4 రోజులు అయితే డిసెంబర్ అయిపోతుంది. ఈలోపు చిన్న దావత్ చేసుకుందాం. ఎక్కువేం అవసరం లేదు, మనిషికి 2 బీర్లే. ఎక్కడన్నా చెట్టు కింద కూర్చొని తాగుదాం. ఎక్కువ ఆలోచించకు. మనం ఎన్ని జన్మలు ఎత్తినా మన తలరాత మారేది లేదు. మరి రాజేష్ గారికి ఫోన్ చేసి చెప్పినవా రమ్మని? ఆడు కూడా వస్తారా? తాగడం అంటే పానమేనా ఆయనకి? ఆడరాడు. మరి రవి గారికి చెప్పినవారా అని? కారా వద్దురా అంటే పెళ్లి చేసుకున్నాడు. ఆని రమ్మన్నాం అనుకో, ఆని పిల్లని కుక్క తిట్లు తిడుతుంది. ఆని కాదురా, మనల్ని తిడుతుంది. ఆని సోపతే వద్దు, మనమే మెల్లగా ప్రశాంతంగా తాగుదాం. ఆడొచ్చిందనుకో, ఆని బాధలు చూడలేక మనం బాధపడాల్సి వస్తుంది. అవసరమా? ఇవాళ ఫుల్ దావతు, మనిషికి వేసుకుందాం అన్నాడు. అంతటా పెట్టిద్దాం రా. మరి నాకు ఫోన్ చేస్తలేదేందిరా? చేస్తాడు పా. చెయ్యడయ్యా, నువ్వు మేనేనా? మర్చిపోతున్నాడు. చేస్తే మంచిగా అనిపిస్తుంది. చేస్తాడు. రావాలమ్మా, కొత్త సంవత్సరం వస్తుంది. జాతకాలు చూసుకోవాలంటే రావాలమ్మా, కొత్త జాతకం. ఆడు మందు తెప్పించడం లేదా కానీ ఒక్కళ్ళు తెప్పిస్తే మాత్రం ఫుల్ అవుతాం రా. ఒక్క పైస ఇయ్యదు వాడు. ఓకేనా? జాతకాలు చూస్తా, మీ పాత జీవితం ఎలా గడుస్తుందో అది కూడా చెప్తా. జాతకాలు చెప్తాను కారా, చూపించుకుందాం మనం. చూపించుకుందాం బారా. కరెక్టేరా, కొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరం అని ఎట్లున్నా చూద్దాం. రైట్ రా స్వామి. ఈ వచ్చే సంవత్సరం మా జాతకం ఎట్లున్నా చెప్పగలరా? చెప్తా బేటే.
అట్టికాయ మిట్టికాయ నీ తలలో మొట్టికాయ లగ 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 అట్టికాయ బిట్టికాయ నీ చుట్టూ కొత్త శని నాట్యం ఆడుతుందిరా చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారా బేటి అల్లం బెల్లం నీ జీవితంలో లేదురా నీ పెళ్ళం అంతకు భూతం నీ కళ్ళల్లో ఉంది రా కామం ఇంకా నీకు అర్థం కాలేదారా ఈ 2026లో నీ జీవితం సంకనాకిపోతుంది రా బేటే స్వామి మరి నా జాతకం కూడా చెప్పావా మరి? చెప్తా బేటే చెప్తా మీ అందరి జాతకాలు చెప్తా అచ్చికాయ బుచ్చికాయ నీ నోట్ల అట్టికాయ గలి 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 ఈ సంవత్సరం నీకు మంచి కూడా ఉంది చెడు కూడా ఉందిరా బేటే స్వామి మంచిదో చెడుదో చెప్పావా స్వామి? చెప్తా బేటే చెప్తా ఈ సంవత్సరం నీ చుట్టూ అమ్మాయిలు కుప్పలు కుప్పలుగా తిరుగుతారా బేటే ముర్వకురా బేటే మరి చెడు వార్త ఏంది స్వామి? అది కూడా చెప్తా బేటా చెప్పు స్వామి చెప్పు. చెప్తా బేటే చెప్తా ఈ చుట్టూ అంతమంది అమ్మాయిలు తిరిగితే ఏం లాభం అసలు నీకు మ్యాటరే లేదు అరే రాజేష్ బాధపడుకో రాజేష్ నేను ఉన్నా కదా చూసుకోవడానికి నీ చుట్టూ అంతమంది అమ్మాయిలు తిరిగితే నువ్వేం చేయకుండా నేను చూసుకుంటా కదా నేను కూడా చూసుకుంటా ఏం బాధ నువ్వేం బాధపడుకో స్వామి నా జాతకం కూడా చెప్పవా? ఈ 2026లో నాకు పెళ్లి యోగం ఉందా? చెప్తా బేటే చెప్తా నీ జాతకం కూడా చెప్తా నేను ఉన్నదే జాతకాలు చెప్పడానికి లగ 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 నీ ముఖం చూస్తేనే నీ ముఖం చెప్తుంది నీ ముఖం చూస్తేనే అమ్మాయిలు పారిపోతారు నీకెవర్రా పిల్లనిచ్చేదిరా బేటే పనిపాట లేకుండా ఇంట్లోనే ఉండి గాలికి తిరిగితే నీకు ఎవర్రా పిల్లనిచ్చేది ఫస్ట్ నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించు బేటే అరే ఆడు మంది తీసుకొచ్చినట్టు అన్నాడు ఆడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాడు పోండ్రా బేటే పోండి మీ జాతకాలు మారాయి చేర్స్ ఎన్ని రోజులకైనా తాగుడు చెప్పుర్రా అబ్బాయిలు 2025 అయిపోయింది 2026 వస్తుంది ఏం చేద్దాం ప్లాన్ ఏం చేసిండ్రు మారేది క్యాలెండరే కానీ మనం మారుతామా? లేదు మా అని మాడతా కంపల్సరీ. ఏంది మారుతావా అది కోసుకుంటావు ఏంది అది కోసుకుంటే అడుక్కోవాలి రావులేగా. నేను ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేస్తా. ఏంటిది కెరీర్ మీద ఫోకస్ చేస్తావా? రాత్రి అయితే గది చూసులు బంద్ చేయవు కానీ కెరీర్ మీద ఫోకస్ చేస్తాడు. కెరీర్ మీద రాయసానా నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైం. నమస్తే రాకే. అలా పెళ్లి చేసుకుని దెంగేసినావు. ఈ సోపతకాలు ఏమైనా గుర్తులేవా నీకు? ఈయన తీసుకొచ్చారా పెళ్ళాంగి తెలితే కుక్క తిట్టు తిడుతుంది. తిట్టని ఆని పిల్ల వాన తిడుతుంది సార్ కుక్కని తిట్టినట్టు. తిట్టని ఆని పిల్ల వాన తిడుతుంది సార్ కుక్కని తిట్టినట్టు. మనని ఇట్లా తిడతాందా? నువ్వు శనీశ్వరం పోనివి వాని పిల్లవు వాని తిడితే బాగానే ఉంటుందిరా కానీ మనల్ని తిడుతుందిరా. వానితో ఏమంటే తెలుసా బేబీ ఆ బాడుకాలతో తిరగక ఎక్కువ తొందర తాగేసిరా అంటది. నువ్వు దెబ్బ తాగిపో నీ పిల్లం కానీ చూసిందనుకో మమ్మల్ని కుక్కడు కొట్టినట్టు కొడుతుంది. వాళ్ళని చంపిన పాపం లేదంటది. అదే మిమ్మల్ని ఏం తిట్టదురా. నా భార్యకి నేను చెప్పొచ్చిన నా దోశగాలతోటి నీళ్ళు తాగుతాను. ఓకేనా? సరేనా? అరే ఇడు ఒకటే వీరు కౌట్ ఏందిరా? ఇటు తాగి తక్కువ ఊగేది ఎక్కువరా అందుకే ఇంటి పిల్ల మనం తిడుతుంది. అరే వీడు రిమోట్ ఎక్కడ పెట్టిండు ఈ రిమోట్ దొరికి సత్తలేదు. అరే వీడు ఏదో ఒకటి చేసిపోతాడు బయటికి పోతే. అరే నన్ను పరిశాన్ చేస్తాడు వీడు. అరే ఆగురా డాడీ ఫోన్ చేస్తాను ఆగు. హలో డాడీ బాయ్. ఏడున్నావురా? ఏందిరా తనిని పట్టుకొని బాయ్ అంటున్నావేమిరా? బద్దలు బాసింగాలు కావాలి బాడకావు.
ఏం పిలుస్తానో రాదు, ఏం పిలుపు రాది? నేనేమన్నా డాడీ స్టైల్గా ఉంటుందని అన్నా డాడీ బాయ్ అని. స్టైలా? ఏం స్టైల్ రా? ఏడిపోయినవరా నువ్వు? నేనేడుంటా, బయట ఉన్నా. పని పోయినావా? ఆహా, గంటకు 500 ఇస్తానని అన్నారా నీకెవడన్నా? నాకు ఫ్రీడమే లేదా డాడీ? ఇక ఇప్పుడే బయటకు వచ్చిన. అట్లనా? అబ్బా డాడీ నువ్వు తిట్టకి, నేను అత్త కానీ నువ్వు తిత్త కావు అత్తానా. నువ్వు 10 నిమిషాలనే రాకపోవాలి, నీ సంగతి ఏం చేయాలి నాకు చెప్తా, నేను చెప్తాను. ఏంది మామ, నా జన్మంతా దరిద్రంగా ఉన్నది. ఇంట్లో ఫ్రీడమే లేదు. ఇప్పుడేగా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన, అప్పుడే మా నాన్న ఫోన్ చేసినామంటారు మళ్ళా. మరి చెప్పకపోయినావురా బీరు తాగుతాను. అదే అనుకుంటానా. ఈ విషయం తెలిసిందనుకో దూలానికి వెళ్ళాడిస్తాను నన్ను. అరే రాకి, మా ఇంటి దగ్గర ఒక ఫోన్ ఉందిరా, అది నన్ను చూస్తాను తేపకు, కానీ ఇష్టపడతాను కావచ్చు అది. అరే నీ ముఖంలో ఏముండదురా, కింద పడితే ఎట్లనో అట్లా లేవచ్చు, కానీ అమ్మాయి కళ్ళ పడితే మాత్రం తప్పించుకోలేవురా. నీ బతుకు అంతేరా, నీ సంగతి అంతే. ఏం లేదు మామ, ఆ పిల్ల నన్ను ఇష్టపడుతుంది అనుకుంటా. నేను ఎందుకు ఇష్టపడతాను పిల్ల? అమ్మాయి మంచిది మామ. 2026 వస్తుంది, కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేరా? నిన్ను పెంచి పెద్ద చేసి మీ అయ్యవ్వ అయితే దాని గుండెలో పెట్టుకుంటున్నావు ఇద్దరు. నువ్వు ప్రేమిస్తే మీ అయ్యవ్వను ప్రేమించు, వాళ్ళు ఘోరంగా కష్టపడుతున్నారు నీకోసం. 2026 వస్తుంది, ఇకనైనా మారు మామ, జరా మారు. మామ నువ్వు ఇంత గట్టిగా చెప్తున్నావు కదా, పక్కా మారుతా మామ, పక్కా మారుతా. రాజేష్ మామ మీద ఒట్టు మారుతా. బాయ్ బాయ్ టాటా గుడ్ బై గయా. అరే నీ కడుపులో అంబలి నా మీద ఒట్టేందుకు ఎత్తానవురా? నువ్వు మారవురా. ఇప్పుడే నా పెళ్ళం ఫోన్ చేసిందిరా, నా పెళ్ళానికి నేను ఒక్కనే మొగనిరా. నువ్వు మారవురా రే. బతికేం సాధిస్తావురా? నీ జీవితం సగం అయిపోయింది, నా జీవితం సగం అయిపోయింది, నా మన ఇద్దరి జీవితాలు సగం అయిపోయినాయి. ఐఆమ్ యూత్. ఉన్నన్ని రోజులు ఎంజాయ్గా దాక్కుంటూ ఉండాలి అంతే. న్యూ ఇయర్కి ఎట్లా ప్లాన్ చేద్దాంరా? ఏలే మామ, న్యూ ఇయర్కి ఎవడు పుక్కడు తాగిపితే దాంతో తాగుదాం, ఆతోడే ఉందాం. బర్రే కుడు తాగినట్టు తాగుదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అరే గట్లెందుకురా, తల ఎన్ని పైసలు వేసుకుంటే అయిపోయా. అరే నా దగ్గర మాత్రం పైసలు, నేను మాత్రం పుక్కడిగా తాగుతా అంతే. అరే మా డాడీ మళ్ళీ ఫోన్ చేస్తాను రా. మాట్లాడితే నేను మాట్లాడితే తొందర తగులిపో అందరం తగులి. తాగురా 2 నిమిషాలు కూడా అయితే లేదా ఫోన్ చేసి. బతుకలు వాషింగ్ అయితే బాయ్ అంటే డాడీ బాయ్ రిమైండ్ ఇక. ఓకే డాడీ పై అనగానే బతుకలు వాషింగ్ అయితే బాడుకావు బాయ్ ఏందిరా బాయ్. ఏమనుకుంటున్నారు? ఫోన్ చేసి ఎవడన్నా నీకన్నా అంత ఎగతాళి చేసిన ఎందుకు పోయినా ఇస్తాడా పైసలు గంటకై 500 ఇట్లా ఒబ్బడాడి అత్త కానీ తిట్టే ఫోన్ పెట్టే బిడ్డ 10 నిమిషాలు